హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్కి ప్రాథమిక కీ విడుదల చేశారు. మరి దాని గురించి అదేవిధంగా ఎస్జిటి ఎగ్జామ్స్ రాజబోయేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని సలహాలు ఇస్తా. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని సలహాలు మీరు ఫాలో అయితే ఆన్సర్స్ ఈజీగా అయితే చేయగలరు. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మీరు చేసే సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మరి వెయిట్ని బేస్ చేసుకొని ప్రాథమిక కీ రిలీజ్ చేశారు. తర్వాత ఎస్జిటి ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్కి కొన్ని సూచనలు ఇస్తా. ఆ సూచనలు మాత్రం ఫాలో అవ్వండి. ఫస్ట్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి మైనర్ మాధ్యమ పరీక్షల ప్రాథమిక కీ విడుదల. అంటే వేటికి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. మెగా డిఎస్సికి సంబంధించిన మైనర్ మాధ్యమ భాషల పరీక్షల ప్రాథమిక కీ మంగళవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలియజేయడం అయితే జరిగింది. సో ఈరోజు ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరికి అంటే కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే వాటికి సంబంధించి రాశారో దానికి సంబంధించినటువంటి కీ ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అని వెల్లడించడం అయితే జరిగింది. మరి అభ్యంతరాలు ఎప్పటిలోపు తెలియచేయాలని ఇచ్చారు అంటే 23వ తేదీలోపు అభ్యంతరాలను తెలియచేయాలి అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు చాలా వరకు తక్కువ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. మరి ఎస్జిటి ఆస్పిరెంట్స్ ఐ థింక్ ఈ రోజు నుంచే మళ్ళీ 13th ఒక ఎగ్జామ్ జరిగింది. 13th ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఈ రోజు నుంచి అనుకుంటే ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్. సో ఎస్జిటి వాళ్ళకు కొందరికి 21వ తేదీన ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటాయో, ఆల్రెడీ మన తెలిసినటువంటి విషయమే, 21 ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటాయో వారికి జూలై 1వ తేదీ 2వ తేదీగా ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాన్ని అయితే గమనించుకోండి. హాల్ టికెట్స్ కూడా వారికి సంబంధించి 25 తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో పెడతారనేటువంటి న్యూస్ మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కొన్ని సలహాలు పాటించాలి ఫ్రెండ్స్. కొన్ని సూచనలు పాటించాలి ఎగ్జామ్ టైంలో. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని చెప్తా. ఫస్ట్, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ రిలాక్సేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు టెన్షన్కి, ఒత్తిడికి గురవుతావో చాలా వరకు తెలిసిన బిట్టు తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. సో ప్రీవియస్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళ ఆస్పిరెంట్స్ చాలా మంది నాకు చెప్పారు, సార్ తెలిసిన బిట్లు 3 తప్పు చేశాను, తెలిసిన బిట్లు 5 కూడా తప్పు చేశాను. ఇలా 5-6 తప్పులు చేయడం వల్ల చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. 6 బిట్లు తప్పు చేశావు అంటే 3 మార్కులు. సో హాఫ్ మార్కులో కూడా డిసైడెడ్ ఫ్యాక్టర్ అనమాట. సో హాఫ్ మార్కులో కూడా ఎగ్జామ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ఒక్క మార్కు కూడా 4-5 ర్యాంకులను డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. టాప్ ర్యాంక్కి తర్వాత ర్యాంక్కి ఒక్క మార్కులోనే టాప్ ర్యాంక్స్ అనేటివి డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్, చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎటువంటి టెన్షన్ పడద్దు. నెక్స్ట్ ఒత్తిడి, స్ట్రెస్ చేసుకోవద్దు. అదే చెప్పాను కదా, ఒత్తిడికి గురి కావద్దు. స్ట్రెస్ ఎప్పుడైతే అవుతావో భయం కూడా చాలా వరకు చాలా టెన్షన్స్ పెడుతుంది. వాటన్నింటినీ ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే రిమూవ్ చేయండి. ప్రశాంతంగా వాటర్ తాగి ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంటేనే ఆ క్వశ్చన్ పేపర్ను మనం ఈజీగా అటెంప్ట్ చేయగలము. నెక్స్ట్, ఎగ్జామ్ రాసేటప్పుడు తెలియని బిట్లు, తెలిసిన బిట్లు, మనకు తెలిసినటువంటి 2 డిఫరెంట్ షేడ్స్. మీకు అందరికీ తెలిసింది, ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి, దాని గురించి నేను చెప్పను. సో తెలిసిన బిట్లు, తెలియని బిట్లు ఆ రెండింటి పరంగా డిఫరెన్షియేట్ చేస్తే తెలిసిన బిట్లు చేసేటప్పుడు కొంచెం మనకు అతి ఉత్సాహం ఏర్పడుతూ ఉంటుంది. అంటే వరుసగా 4-5 బిట్లు వచ్చినాయి అనుకోండి, అతి ఉత్సాహం వల్ల మనము అక్కడ తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మీరు క్వశ్చన్ చదివిన వెంటనే, నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు ఏంటంటే పైన క్వశ్చన్ చదివేసి దానికి ఆన్సర్ ఒకటి రిలేటెడ్గా ఉంది అనుకోండి, ఒకటి పెట్టేస్తాము. కానీ అది క్వశ్చన్ దానికి ఆపోజిట్లో ఇచ్చాడనుకోండి, ఆప్షన్ మారుతుంది. అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ మీకు తెలిసినవే అయిండొచ్చు, కానీ మిస్టేక్స్ చేసేది ఇక్కడే. చాలా మంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే. క్వశ్చన్ కరెక్ట్గా చదివినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ క్వశ్చన్ నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతావో అప్పుడు నువ్వు ఆన్సర్ ఈజీగా చేయగలచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్జిటి పరంగా అడిగాము అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏమి ఇచ్చాడు, ఒక సమ చతుర్భుజంలో అని ఇచ్చాడు. ఒక సమ
సమచతుర్భుజంలో ఏబిసిడి లేదా ఒక సమచతుర్భుజంలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అయితే ఓకేనా సంథింగ్ ఏడి ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ సమచతుర్భుజం అంటే ఏంటి, ఒక ప్రాపర్టీ, ఒక డయాగ్రామ్ రూపంలో ఎలా ఉదిట్టు వేసుకోవాలి మీరు. ఒక సమచతుర్భుజం అంటే ఏంటి, మీకు ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఏ ఇచ్చాడు, సో ఏబిసిడి అని చెప్పాడు. సో ఏబిసిడి వీటిని మనం కర్ణాలుగా డివైడ్ చేసాము. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, ఏడి ఎంత అని ఇచ్చాడు. ఓకేనా, అంటే సమచతుర్భుజము అంటే మనకు అక్కడ కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. అంటే అక్కడ భుజాలన్నీ సమానంగా ఉంటాయి. భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఏంటి, ఈ రెండు భుజాలు సమానమైతే దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానము. అప్పుడు ఇది కూడా 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. అప్పుడు 60 60 60 అంటే ఏంటి, సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజము అంటే భుజాలన్నీ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత, 5 centimeters. అంటే ఇక్కడ కంటెంట్ తెలియంది నువ్వు ఎంత పిడేసినా ఎంత ట్రై చేసినా ఆ బిట్టు నువ్వు ఆన్సర్ చేయలేవు. అదేవిధంగా ఇంకో బిట్ కూడా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ ప్లస్ పిఆర్ అలా ఇచ్చేశాడు. అంటే ఇక్కడ ఒక కోణము 90 degrees అయితే మిగిలిన రెండు కోణాల మొత్తం 90 degrees. అంటే అది ఏ ప్రాపర్టీలో ఇచ్చాడు, మనకు లంబకోణ త్రిభుజంలో క్లియర్గా ఇచ్చాడు. సో ఆన్సర్ 1 line ఆన్సరే. అంటే అక్కడ క్వశ్చన్ చదివేటప్పుడు నెక్స్ట్ దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకుని అడిగాడు. దీర్ఘచతురస్రంలో పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, కర్ణాల మొత్తం ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చనే. సో ఒక దీర్ఘచతురస్రం వేసుకున్నాం అనుకోండి, అంటే జస్ట్ మీకు చెప్తున్నా చూడండి, కంటెంట్ అర్థం కాకుండా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. దీర్ఘచతురస్రం ఇచ్చాడు, ఇది కర్ణం అని ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు సంథింగ్ 25 centimeters ఏమి ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఇది సంథింగ్ ఇది విజువని కాదు, సో న్యూమరికల్ వాల్యూస్, ఇది కర్ణం ఎంత అని అడిగాడు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, పొడవు వెడల్పు అంటే ఇది 20 అయితే ఇది కూడా 20, అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సమ్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతే ఇది కూడా వై అవుతుంది. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. అంటే మనకు క్లియర్గా ఎలా ఉంది, ఇది లంబకోణ త్రిభుజం. ఎందుకని, దీర్ఘచతురస్రము 4 లంబకోణ త్రిభుజాలను ఏర్పరుస్తుంది. అంటే లంబకోణ త్రిభుజము అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అదేవిధంగా దీర్ఘచతురస్రంలో కర్ణాలు రెండు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ 2013 జరిగినటువంటి ఎస్జిటి మ్యాథ్స్లో ఇచ్చినవి. అంటే ఇక్కడ కంటెంట్ తెలియని వాళ్ళు ఆన్సర్ ఇంతవరకు చేయలేరు. కంటెంట్ తెలియని వాళ్ళు, ఇప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్ తెలియకపోతే నువ్వు క్వశ్చన్ ఎంత ట్రై చేసినా ఆన్సర్ రాదు. కానీ సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ 10 secondsలో చేసేటువంటి ఆన్సర్స్. అందుకే క్వశ్చన్ చాలా వరకు చదవండి, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా లాస్ట్ 13thలో పూరక కోణము సంపూరక కోణంలో 25% అని ఇచ్చాడు. సంథింగ్ 20% అయితే ఆ కోణం ఎంత అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పూరక అంటే రెండు కోణాల మొత్తం 90, సంపూరక అంటే రెండు కోణాల మొత్తం 180, సంయుగ్మ అంటే కోణాల మొత్తం 360. అలా బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు పూరక కోణము దాని సంపూరక కోణంలో 20% degrees 20% సమానమైతే, అంటే అక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు అర్థమైతే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. అందుకే క్వశ్చన్ క్షుణ్ణంగా చదవండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మీకు ఆన్సర్ అయితే అక్కడైతే తెలుస్తుంది. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఆప్షన్స్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ మనము ఆన్సర్ ద్వారా కూడా వెంటనే చెప్పేయచ్చు. అది కొంచెం లాజిక్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు తెలిసిన క్వశ్చన్స్ చేసేటప్పుడు. అంటే చాలా వరకు టెన్షన్ పడకుండా క్వశ్చన్ బాగా చదివిన తర్వాత, అంటే తెలియని క్వశ్చన్స్ ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పినవి లాజికల్గా ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ టచ్ చేస్తున్నాడు. కాబట్టి టెన్షన్ పడకుండా క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని ఒక్కసారి దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ అక్కడే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. బట్ లాస్ట్లో మాత్రము నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని గ్రీన్ కలర్లో వచ్చేటట్టుగా చూసుకోండి. మరి తెలియని క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఇప్పుడు నీకు ఎలిమినేటింగ్ ప్రాసెస్, అంటే కొంచెం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా, అంటే ఆప్షన్స్ని బేస్ చేసుకొని దానికి వ్యతిరేకంగా ఉండే వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ దానికి రిలేటెడ్గా వెళ్ళండి. ఇన్ కేస్ ఫస్టే తెలియని క్వశ్చన్లు వచ్చినాయనుకోండి, టెన్షన్ పడద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ 2-3 క్వశ్చన్లు తెలియని వచ్చాయనుకో, అబ్బా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ ఉంది, నాకేమీ తెలియని క్వశ్చన్లు వచ్చాయి అనేటువంటి టెన్షన్ వల్ల మిగతావి కూడా నువ్వు 100% తెలిసినవి తప్పు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. తెలియని క్వశ్చన్స్ వచ్చాయా, టెన్షన్ పడద్దు, నో ప్రాబ్లం. ఓకేనా, అంటే అప్పటికి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెము జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంటే నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే, తెలిసిన క్వశ్చన్స్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయొద్దు. ఇది ఫైనల్ రిజల్ట్. అంటే తెలిసిన క్వశ్చన్స్ నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో
నీకు అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఇవన్నీ మాకు తెలిసిపో అనుకుంటారు. 100% ఇవన్నీ మాకు తెలుసులే అంటారు. కానీ పక్కాగా చాలామంది ఆస్పిరెంట్స్ తెలిసిన బిట్లు తప్పు చేసే వస్తారు. ఆ తెలిసిన బిట్లు తప్పు చేయకుండా వచ్చే వాళ్ళను ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరే టెట్ ఎగ్జామ్లో కంపేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ 2-3 సార్లు రాశారు. మీరు టెట్టులో పోయినసారి తెలిసిన బిట్టు తప్పు చేశారా, తప్పు చేయలేదనేది ఒక్కసారి మీరు మైండ్లో ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే, ఒక్కసారి మైండ్లో ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. పక్కాగా తెలిసిన బిట్లు అయితే తప్పు చేసి ఉంటారు. బట్ ఇక్కడ మిస్టేక్స్ చేయొద్దు అంటున్నా. ఎందుకంటే అది టెట్టు. 1 మార్కు తక్కువ వచ్చినా నష్టం లేదు, 2 మార్కులు తక్కువ వచ్చినా నష్టం లేదు. బట్ ఇక్కడ 1 మార్కులు 2 మార్కులు కూడా లైఫ్ చేంజ్ చేసేటువంటి మార్క్స్. అంటే హాఫ్ మార్కులో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 మార్కులో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ 1 మార్కులో కూడా చాలా ర్యాంక్ వేరియేషన్స్ ఉంటాయి. టాప్ లిస్ట్లో చాలా ర్యాంక్ వేరియేషన్స్ ఉంటాయి. టాప్ లిస్ట్లో అంటే ఎక్కడెక్కడో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 82 అనుకోండి. 82కు 80కి మధ్యలోనే ఒక 5-6 మంది ఉంటారు. ఖచ్చితంగా 5-6 మంది ఉంటారు. మీ పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని 5-6, 10 కన్నా ఎక్కువ ఉండవు కదా. మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఆ హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు అక్కడ అర్థమవుద్ది. అందుకని తెలిసిన బిట్లు అయితే తప్పులు చేయొద్దు. ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించండి. టెన్షన్స్ పడద్దు. ఎటువంటి భయపడితే మాత్రము ఖచ్చితంగా తప్పు చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఎనీహౌ మీరు పర్ఫెక్ట్గా రాయాలి, రాస్తారు కూడా. ఇది మీ లైఫ్ కాబట్టి 100% ఎగ్జామ్ బాగా రాయండి. ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా టైంపాస్గా ప్రిపరేషన్ చేయొద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, బేసిక్స్ చాలా కీలకము. క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే అది ఖచ్చితంగా ఒక లాజిక్లో ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకుంటే వెంటనే ఆన్సర్ చేయొచ్చు. అంటే 50% ఈజీగా వచ్చినా కానీ 50% లాజికల్గా ఉంటుంది. ఆ 50% లాజికల్ బిట్సే మనం చేయాల్సింది. ఎందుకంటే మిగతా 50% ఈజీ అందరూ చేస్తారు. కానీ మనకు జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఆ 50%లో ఉండేటువంటి లాజికల్ టఫ్ బిట్సే మనము చేయాలి. సో వాటిని మనం చేయాలి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీకు క్షుణ్ణంగా రావాలి. దాన్ని క్వశ్చన్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఒక ఐడియా అయితే మీకు రావాలి. అలా రావాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 100% అందరూ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్.